నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ముద్రగడ అంత్యక్రియలు అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ లాంఛనాలను వైసీపీ నేతలు అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వం గౌరవంగా అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలతోటి జరిపించాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ వైకాపా శ్రేణులు అడ్డుకున్నారంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు జరిపే క్రమంలో పోలీసులను అడ్డుకున్నటువంటి వైకాపా శ్రేణులపై కేసులు కూడా నమోదయ్యాయి. ముద్రగడ పాడె మోసిన జగన్పై కూటమి నేతలు మండిపడతా ఉన్నారు. ఓట్ల కోసం వైసీపీ పాకులాడుతుందంటూ కూటమి శ్రేణులు వైఎస్ఆర్సీపీపై, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక మరొక అంశం చేస్తే ఏపీలో కూటమి పార్టీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి. 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి పార్లమెంటరీ స్థాయిలో కూటమి సమన్వయ సమావేశాలు నిర్వహించి, సమన్వయ కమిటీలు నిర్వహించి కూటమి పార్టీల ఐక్యత బలంగా ఉండే విధంగా ముందుకు తీసుకుపోయి కూటమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చేసేటువంటి క్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇక కూటమి పార్టీల అధిష్టానాల నిర్ణయంతో వైసీపీకి బలపడే ఛాన్స్ లేనట్లేనా? కూటమిలో అసంతృప్తులను తిరిగి దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ప్రయత్నం మొదలు పెడుతున్నారా? ఇక మరొక అంశం చూస్తే జగన్ 2.0లో భాగంగా కొత్త యాప్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. తమ డేటా డిలీట్ అవ్వకుండా ఉండేందుకు ఆ యాప్లో వివిధ రకాల పార్టీకి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుందంటూ వైఎస్ జగన్ చెప్పారు. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, కూటమి వర్సెస్ వైసీపీ. డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ బాలా, మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. సో అదేవిధంగా దాసరి కిరణ్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మరికొసేపటి వరకు మనతో జుంకలో జాయిన్ అవుతారు. ఇక పసుపులేడి సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి జుంకలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా బండారు వంశీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధి వరకు కూడా మనతో జుంకలో జాయిన్ అయ్యారు. అంటే ముందుగా మనం వైఎస్ఆర్సీపీ నుంచి పసుపులేడి సురేష్ గారు, వారితో మాట్లాడదాం. పసుపులేడి సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు అదేవిధంగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ప్రధానంగా 3 అంశాలు. మొదటిది ముద్రగడ గారి అంత్యక్రియల అంశం ఏదైతే ఉందో రాజకీయ రంగు పులుముకుంది. దానికి సంబంధించి అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. 15 రోజులకు ఒకసారి కూటమిని సమన్వయం చేసి మరి ఎలాంటి విభేదాలకు తావు లేకుండా వైఎస్ఆర్సీపీ బలపడే ఛాన్స్ లేకుండా కూటమి పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తోంది. ఏం చెప్తారు సురేష్ గారు? ఇక్కడ ముద్రగడ గారి అంత్యక్రియలప్పుడు జరిగినటువంటి వ్యవహారం గురించి మాట్లాడుకుంటే, అధికారిక లాంఛనాలను అడ్డుకోవడం అన్నది చూస్తే అధికారిక లాంఛనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వ్యతిరేకించినటువంటి అంశం కాదు. ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి సతీమణి, వారి కుమారుడు, అదేవిధంగా వారి బంధుమిత్రులు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీకి ముడిపెట్టడం అన్నది మంచి పద్ధతి కాదు. కేవలం దీన్ని కూడా రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత తీసుకురావడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలని తిరస్కరించడం జరిగింది. దానికి కారణం 2016లో మనం చూసినట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2014 ఎన్నికల్లో కానీ గెలిస్తే కాపు సామాజిక వర్గానికి 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ కల్పిస్తాను, అదేవిధంగా ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇస్తాను, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందిస్తాను, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలను సంక్షేమానికి ఇస్తానని చెప్పి ఆ హామీని అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపై వ్యతిరేకంగా ఇచ్చిన హామీ బీసీ రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేయడం, ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది.
మరి ఆ సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చినటువంటి హామీలపైన చిత్తశుద్ధి లేకుండా ఇచ్చిన హామీలను అడుగుతూ దీక్ష చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి పైన వారి కుటుంబ సభ్యులపైన ఏ రకంగా ప్రవర్తించారో యావత్ రాష్ట్రము యావత్ దేశము చూసింది. ఆనాడు ముద్రగడ పద్మనాభం గారి పైన ఎంత పాశవికంగా దాడి చేశారు, వారి కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా తిట్టారు, వారి కోడల చీరని లాగి బయట దోశారు సార్. ఆ అబ్బాయి గిరిగారిని అయితే చొక్కా చింపి లాఠీలతో కొట్టుకుంటూ పోలీసు జీబునికి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా జీవించి ఉన్నప్పుడు అంత క్షోభకి గురి చేసి అంత అవమానాన్ని చేసి ఈ రోజు ఆయన మరణించాక అధికారిక లాంఛనాలు చేస్తాం, గౌరవాన్ని ఇస్తాం అంటే ఎవరు తీసుకుంటారు? మీరే ఇలాంటివి ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు తిరస్కరించినటువంటి విధానాన్ని హర్షిస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును కూడా ఎండగడుతున్నారు. ఎందుకంటే బతుకున్నప్పుడు ముద్ద తిండి పెట్టకుండా చనిపోయాక బంగారు పాడి కట్టారంట. ఆ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తీరు. కాబట్టి ఈరోజు సభ్య సమాజం అన్ని కూడా మర్చిపోలేదు, ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకున్నారు. కాబట్టి దీనిని ప్రజలందరూ కూడా ఏమాత్రం వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు మీరు చెప్పారు కూటమి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది, ఇక కూటమి పార్టీల ఐక్యత సఖ్యత పెంపొందించుకుంటున్నారు, ఇక వైసీపీకి పెద్ద కష్టమేమో అనేటువంటి విశ్లేషణ. కూటమి పార్టీలు 3 పార్టీలు తలకిందులుగా తపస్సు చేసి 3 పార్టీలు దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కూడా పొర్లు దండాలు పెట్టినా ఈసారి అధికారంలోకి రావడం అన్నది జరగని పని. వాళ్ళ సఖ్యతా సమావేశాలు ఐక్యతా సమావేశాలు హనీమూన్ ట్రిప్పులు పెట్టుకుంటే ప్రజలు ఓట్లేరు సార్. ఆ 3 పార్టీలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రజలకి చెప్పినటువంటి విధంగా అద్భుతమైన పాలన అందిస్తే ప్రజలు ఓట్లేస్తారు. కానీ ఈరోజు కూటమి పాలనలో 2 సంవత్సరాలకే ఆర్థిక విధ్వంసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 3,60,000 కోట్ల పైచులకు అప్పు చేసేసాడు. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కనీసం పట్టుమని 4 కూడా సంపూర్ణంగా అమలు చేయలే. ఆడబిడ్డల్ని మోసం చేశాడు, నెల 1500 నిరుద్యోగుల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో మొత్తం 143 హామీలు. 143 హామీలు ఎన్ని అమలు చేశారా అంటే 1 చేశారా, 10 చేశారా, 20 చేశారంటే చంద్రబాబు నాయుడు అట్టవాడే ఆ సంఖ్య చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఉప ముఖ్యమంత్రి గారి పరిస్థితి సరే ఆయన ఏదో దాన్ని ఏమంటారు బ్లాగర్ ట్రావెలర్ల మాదిరి ఆంధ్ర తెలంగాణ చక్కర్లు కొడుతూ ఉన్నారు. మధ్యలో ఇంకా మహారాష్ట్ర కలకత్తా ఢిల్లీ అంటూ ట్రిపుల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఎవరి రాష్ట్రంలో జగన్ గారు ఏపీలోనే ఉంటున్నారా అని అడుగుతారు మళ్ళీ తెలుగుదేశం జనసేన వాళ్ళు. జగన్ గారిని ప్రజలు ఈసారి కూటమిని నమ్మి అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో సమస్య కాదు సార్, అధికారంలో ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు కదా, వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. హామీలు అమలు చేస్తామని చెప్పి మహిళల్ని వృద్ధుల్ని అదే విధంగా యువకుల్ని రైతుల్ని మోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల ఈ రోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు మీరు చూస్తున్నారు ఏ రకంగా ఉన్నాయో. లాకప్ డెత్తులు, లాకప్ మర్డర్లు, పోలీసులే కొట్టి చంపుతున్నారు. ఇక పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఈ రకంగా ఉంటే ప్రజలు పాలకుల్ని నమ్మాలా, పోలీసుల్ని నమ్మాలా? మాట్లాడదాం సురేష్ గారు, 1 by 1 మాట్లాడదాం. డిబేట్ అనలిస్ట్ బాలా ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాలా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. రాజకీయ రంగు పులుంకుంది ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల వ్యవహారం. అదేవిధంగా వైసీపీ నేతల మీద కూడా కేసులు నమోదాయి. అంబటి రాంబాబు గారుతో పాటు మరికొంతమంది జక్కంపూడి సోదరులు వీరందరూ కూడా పోలీసుల్ని అడ్డుకోవడంతో వారి మీద కేసులు నమోదైన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు పాడమోయటంతో ముద్రగడ పద్మనాభం గారికి చాలా మంది కూటమి నేతలు ఇది ఒక రాజకీయ పొలిటికల్ స్టంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ప్రభుత్వం మీకు 100 రూపాయలు డబ్బులు ఇస్తాను అని అనుకోండి, నేను వద్దు అంటాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వెళ్ళిపోవాలి, ఇవ్వద్దు అని అర్థం. నువ్వు మనిషిని లాగి పీకి జోబులు పెడితే దాన్ని ఏమంటాం మనము? బలవంతం అంటాం, అవునా? ఇప్పుడు నువ్వు లాగి పీకినందుకు, బలవంతం చేసినందుకు నువ్వు క్రిమినల్ యాక్ట్ చేసినట్టే కదా, నీ మీద చట్టరీత్యా నేరమే కదా అవుతుంది నువ్వు చేసింది. నువ్వు డబ్బులు మంచి ఉద్దేశంతో వచ్చి నువ్వు పెట్టాలనుకున్నా కూడా నాకు వద్దు అని నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మాకు మీ యొక్క సహకారాలు వద్దు అని చెప్పినప్పుడు మీకేం పని అక్కడ? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, లేదు మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము అక్కడికి వచ్చామని అంటారు అనుకోండి, వెరీ వెల్, మంచిది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే మీరు ఏం చేయాలండి?
వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని బ్యారిగేట్స్ ఏమైనా పెట్టి రూఫ్స్ ఏమైనా పెట్టి ప్రాపర్గా రావడానికి వెళ్ళడానికి చేయడానికి రూట్స్ పెట్టడం చేయడం ఇలాంటి పనులు మీరు చేయాలి. ఎంతమంది పోలీసులను మీరు డిప్లాయ్ చేశారు? ఎంత మందిని అక్కడ జనాల్ని పెట్టి మీరు ప్రాపర్గా బ్యారిగేట్స్ పెట్టి లేకపోతే రూఫ్స్ని పెట్టి వాళ్ళని వెళ్ళడానికి చేయడానికి అని ప్లేస్ చేయడానికి మీరు పెట్టారు? అది చేయలేదు కదా. మీరు అక్కడ వాళ్ళ తోపులాట ఎందుకు జరిగింది? సపోజ్ ఇప్పుడు అనుకుందాం, ఎంతమంది పోలీసు వాళ్ళు ఇలాంటి మాబ్లో తోపులాట జరగట్లేదు, తోపులాట జరిగినప్పుడు మనుషుల మీద వీళ్ళు ఎంతమందిని తోయట్లేదు, మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పడట్లా? అంటే వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగా శాంతి భద్రతలు అదుపు అవునండి. మరి మీరు నా కాలు నొక్కేస్తే ఇప్పుడు నా కాలు నొక్కేస్తే నేను చూస్తూ కూర్చోవాలనా? పోలీసు వాళ్ళు నా కాలు నొక్కినా కూడా అయ్యా మీరు కాలు నొక్కండి అయ్యా మేము నొక్కించుకుంటామయ్యా మా దెబ్బలు తగిలించుకుంటాం ఉండాలా? తొయ్యరా? అదేంటి? అది కూడా మన యొక్క ప్రాథమిక హక్కుల్లో నన్ను నేను కాపాడుకోవడం కోసం చేసే చర్య. అది కూడా నా ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం. అంతేగాని వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అదే పనిగా అంబటి రాంబాబు గారు గుంటూరు నుంచి పరిగెత్తుకుంటూ పోయి పలానా పోలీస్ వ్యక్తి అక్కడే ఉంటాడు, ఆయన నేను ఖచ్చితంగా టార్గెట్ చేసి తొయ్యాలి. క్రిమినల్ జూడిస్పరెన్సీలో రెండు చాలా ఇంపార్టెంట్, మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా. ఓకే, ఆడ మెన్స్ రియా లేదు, యాక్టర్స్ రియా లేదు. ఎందుకు? నువ్వు అక్కడ చేసిన చర్యకి ప్రొవోకింగ్ ఆయన సైడ్ చేసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు నిన్ను తోసేయడం అంటే ఏంటి? తోసేసి కింద పడేసి వెళ్తారు చూసారా, అది క్రైమ్. వాంటెడ్లీ చేస్తే ఆయన పక్క జరిపేసి మనిషిని ఆయన ద్వారా ఆయన పోతున్నారంటే అర్థం ఏంటి? ఈ క్లియరింగ్ ద స్పేస్. ఇప్పుడు ఇప్పుడు మంచి జరగట్లేదు అట్లే ఉంటే మీరు అట్లా చూస్తుంటారా? పక్క జరిపేసి మీరు వెళ్ళిపోరా? దట్స్ ఇట్. సో లీగల్ గా కూడా మీరు అడ్వకేట్ కాబట్టి పోలీసులకి అబ్సల్యూట్లీ అండి. ఫైట్ చేయడానికి అక్కడ ఇప్పుడు నేను ఒకటే అండి, ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఈయన ఏమైనా ఎందుకు కేసు పెట్టారు చెప్పండి నాకు? మీరే పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని. ఓకే, వాళ్ళ విధులు అవునా? అంతేనా? ఏం ఆటంకం కలిగించాడు ఆయన? పోలీసులు అధికారిక లాంఛనాలతోటి ముద్రగడ పద్మనాభం గారికి అనే వద్దని చెప్తే మళ్ళీ అధికార లాంఛనాలు మీరు అంటారు. నాకు అర్థం. ఇప్పుడు అధికార లాంఛనాలుగా ఆయన కార్యక్రమాలు జరిగాయా? ఫస్ట్ నా క్వశ్చన్. జరుగుతుంటే ఆపేశారు. కాదండి, జరిగిందా? జరగలేదు. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు కదా. మరి ఇంకా అధికారం ఎక్కడుంది? పోలీసు యొక్క అఫీషియల్ డ్యూటీస్ ఎక్కడున్నాయి? అక్కడ లేవు. ఒకవేళ మీద అఫీషియల్ డ్యూటీనే అనుకుందాం. అఫీషియల్ డ్యూటీ అంటే మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. వాళ్ళ వృత్తిని లేకపోతే వాళ్ళ యొక్క పనిని అడ్డుకున్నారన్నారు. ఏ పనిని అడ్డుకున్నారు చెప్పండి? చెప్పండి బ్రహ్మనాయుడు గారు, ఏ పనిని అడ్డుకున్నారు? సింపుల్. ఇప్పుడు ఆయన మాబ్ని క్లియర్ చేస్తుంటే చేతులు పట్టేసుకొని కట్టేసి నువ్వు వెళ్ళదు, నువ్వు అడగాలి అన్నారా? కాదండి, లాజిక్. ఇప్పుడు మేము కోర్టులోనే ఇప్పుడు ట్రైల్ వచ్చినప్పుడు ఇప్పుడు మేము ఒకటి అడతాం, నీ వృత్తికి లేకపోతే నీ యొక్క అఫీషియల్ డ్యూటీస్కి అబ్స్ట్రక్షన్ జరిగింది. ఏం అబ్స్ట్రక్షన్ జరిగింది ఈజ్ అ క్వశ్చన్. లెట్ దెమ్ టు సే ఏం అబ్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు నేను పెన్తో రాస్తున్నా, నా పెన్నును ఆపేసి ఇరగొట్టేశారు, అబ్స్ట్రక్షన్. వెరీ వెల్. ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంటే ఈయన నిన్ను తోశాడు అనేది కూడా క్వశ్చన్. కాలు మీద పడ్డావో, ఆయన మీద జనాలు పడుతున్నారో, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు కదా. దెన్ ఈ ఎట్లయిపోతుంది అంటే ప్యాషనేట్గా గవర్నమెంట్ స్పాన్సర్డ్ కేసులు పెట్టేసుకుని ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని అనుకోవడం అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. సిస్టము ఒకప్పుడు మనం ఆటోక్రసీకి వెళ్తున్నామా ఏంటో నాకు అర్థం కావట్లా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు తెచ్చుకున్నాము? మన కోసం వీళ్ళున్నారా? ఇప్పుడు చూడండి అక్కడ విజువల్స్ ఒకసారి వేయండి, కొంచెం విజువల్స్ వేయండి చూడండి. ఇప్పుడు వాళ్ళందరూ క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారిక లాంఛనాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది బేసికల్గా, పోలీసు వాళ్ళకి. నేను అది యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి. ఇప్పుడు అక్కడ వాళ్ళని అడ్డుకోవడానికి ఏముంది చెప్పండి? వాళ్ళు పోలీసు వాళ్ళు మేము గవర్నమెంట్కి అధికారంగా ఇస్తామన్నారు, వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు మీకు ఒక మెడల్ ఇస్తారండి, నేను వద్దు అని రిఫ్యూజ్ చేస్తాను. నువ్వు ఆ మెడల్ తీసుకోలేదని చెప్పేసి నేను క్రైస్ పెడతానంటే దీన్ని ఆటోక్రసీ అంటారా లేకపోతే డెమోక్రసీ అంటారా? నాకు మీరే చెప్పండి. అది 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 మన ఇష్టం. తీసుకోవాలి, తీసుకోవద్దు, నాకు ఇష్టం లేదు అంటే తీసుకోలేదని కేసు పెట్టే అధికారం ఎవరికి ఉంది? దట్స్ ఇట్ అండి. ఓకే, సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇప్పుడు అసలు ఎందుకు పొలిటికల్ రంగు పూనుకునింది అన్నది మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు, అవునా? నేను ఒక రీజన్ చెప్తాను మీకు. ఆయన బతుకున్నప్పుడు ఆయన చాలా సందర్భాలలో చెప్పాడు. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ కూతురు ఏదైతే ఉందో ఆమె పెట్టిన ప్రెషర్కి, మానసిక క్షోభకి ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది.
వాస్తవం. అది రాంగ్ స్టేట్మెంట్. నో, ఆయన చెప్పాడు, Wrong statement. నేను చెప్పడం కాదు ఇది. ఓకే. ఇది నేను చెప్పడం కాదు. మీరు కావాలంటే రికార్డు చెక్ చేసుకోండి. యూట్యూబ్ లోకి వెళ్ళి ఒకసారి రికార్డ్ కొట్టుకోండి. స్వతహాగా ఆయన హెల్త్ బాగాలేని టైంలో కూడా ఆయన చాలా సందర్భాలలో మీడియా ముఖంగా వచ్చేసి ఆయన చెప్పిన సందర్భమే, ఆయన చెప్పింది, నేను చెప్పట్లా. ఓకే. ఎందుకు ఏమండి, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి. కామన్ సెన్స్ కదా, పెద్ద లీగల్ సెన్స్ అక్కర్లేదు, పొలిటికల్ సెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తండ్రికి కూతురు బహిరంగంగా ఒక పొలిటికల్ మోటివ్స్ పెట్టుకొని ఆ విధంగా మాట్లాడితే ఏ తండ్రి నాకు కుమిలిపోడా? మనం చాలా సినిమాలు తీసినాం. సినిమా యాక్టర్ కదా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన తీసిన సినిమాలలో ఎమోషన్ పండించలా? సినిమాలు చాలా సినిమాలలో లవ్ ఎమోషన్స్, ఫాదర్ ఎమోషన్స్. ఒక సినిమాలో ఆయన ఫాదర్ యాక్సిడెంట్ అయిపోయి చనిపోతారు, నాకు తెలిసి అతను సుస్వాగతంలో. ఆయన ఎలా ఏడుస్తాడు, కింద పడి కన్నీళ్ళు కారిపోయేలా ఏడుస్తాడు. ఎందుకు? బాధ, పెయిన్ కదా. ఇప్పుడు ఇక్కడ రివర్స్లో వేసుకోండి. కూతురు అలా చేసినప్పుడు తండ్రి తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు కదా. బాధ ఉంటుంది కదా. ఆ బాధ రావడం వల్ల మన హార్ట్ బీట్ పెరగదా? పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగదా? బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు డిసీజెస్ రావా? డిసీజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచాన పడతారుగా. మంచాన పడినప్పుడు చచ్చిపోతారుగా. ఇప్పుడు దీనికి కారణం ఎవరు? మీరు చెప్పండి. ఇప్పుడు ఇండైరెక్ట్లీ అక్కడికే వచ్చిందా? అవునా కదా. ఇప్పుడు నేను కూడా చెప్పలా, వాళ్ళ మమ్మీ గారు కూడా ఏమన్నారు? రెఫ్యూజే చేశారు. ఏమన్నా వెల్కమ్ చేశారా? కన్న తల్లి ఎందుకు రెఫ్యూజ్ చేసింది? ఫస్ట్ క్వశ్చన్. అంటే ఆయన ముద్రగడ గారు చనిపోయేటప్పుడు తన గాలి కూడా నాకు సోకటానికి వీల్లేదు, నా శవాన్ని తను చూడటానికి రావడానికి వీలు. ఆయన చెప్పింది. ఇప్పుడు కన్నతల్లితో బతుకున్నారు కదండి, కన్నతల్లి ఎందుకు రెఫ్యూజ్ చేశారు? ముద్రగడ గారి మీద అభిమానంతో. అభిమానం ఎలా అవుతుందండి? ఆయన మాట జవదాటకూడదు అని చెప్పి. అరే కన్న, ఇప్పుడు ఏ సంఘటనలు జరిగి ఉంటే ఆవిడ అంత కఠినంగా మారిపోతారు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది, ఏ సంఘటనలు జరిగి ఉంటే అంత కఠినంగా మారిపోతారు. మనం ఇక్కడ ఇంకో కొన్ని చూస్తున్నాం. ఈ టీవీలో విజువల్స్ చూపించేసి యూట్యూబ్లో మీడియా ఛానల్లో పెడుతున్నారు. కొన్ని మీడియా ఛానల్లో అయితే ఓ కన్న కూతుర్ని కూడా రానియలేకపోతున్న వైఎస్ఆర్సీపీ కూటమి అంటున్నారు. మీకు ఎలా వేయబుద్ధి అవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ మీడియా ఛానళ్ళకి మీకు నిజంగా ఏ మాత్రం మానవత్వం ఉంటే ఇదే ఆయన ఏడ్చిన రోజు ఎందుకయ్యా మీరు వేయలేదు? ఆయన ఏడ్చిన రోజు, ఆయన బాధపడిన రోజు, నా కూతురు ఇలా చేస్తున్నప్పుడు, నా కూతురు ఇలా అంటుంది రానివది చేయనప్పుడు ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేకపోయారు? నీతి వాక్యాలు, సూతి వాక్యాలు. జనసేన మాట్లాడతారు, అమ్మా నువ్వు ఆయన కూతురువి, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయినంత మాత్రాన మీ తండ్రిని విమర్శించకూడదు అమ్మా అని చెప్పి ఎందుకు నీతి సూత్రులు చెప్పలేకపోయారు? ఆ రోజు మీకు నీతులు సూత్రులు గుర్తు రాలేదా? ఈ రోజు మాత్రం అయ్యో ఆయన కూడా పాపం కూతుర్ని కూడా రానియలేకపోయారు, ఇదేంటి చోద్యము అంటే, ఎవరి పాపం వాళ్ళకి. ఇంకో విషయం తెలుసో తెలీదో, మీ పాపాలన్నీ మీకే తగులుతున్నాయి, అది చూసుకోండి ఒకసారి. వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక మనతో జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ జైనర్ వారితో మాట్లాడదాం. దాసరి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. అనలిస్ట్ బాలా గారు మాట్లాడినన్ని వినే ఉంటారు మీరు. సో మీరేం చెప్తారు దాసరి కిరణ్ గారు? ఏకీభవిస్తారా ఆయన మాట్లాడిన అంశాలతోటి? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, చాలా బాధగా ఉంది ఈరోజు డిబేట్లో జరుగుతున్న చర్చకు సంబంధించి మాటలు ఎవరైతే విశ్లేషకుడుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారో చాలా బాధ కలిగింది. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు నుంచి ఏ కుటుంబంలో ఎక్కడ గొడవ జరిగినా కూడా వాళ్ళు కత్తులు తీసుకుని పొడిసేసుకోవాలి. ఏ కుటుంబంలో ఏ చిన్న మనస్పర్ధలు వచ్చినా వాళ్ళ అంత్యక్రియలకు కానీ వాళ్ళ చనిపోయినా కానీ వీళ్ళు వెళ్ళకూడదు. తండ్రి కూతుర్ని విడదీసేస్తారు, అన్న చెల్లెల్ని విడదీసేస్తారు, లేకపోతే అక్క తమ్ముళ్ళనో లేకపోతే అన్న తమ్ముళ్ళనో విడదీసేలాగా వీళ్ళ మాటలు ఉన్నాయి. ఖచ్చితంగా ముద్రగడ క్రాంతి గారు సార్ ఆయన మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడుగు. కొంతసేపు మనం మాట్లాడివ్వాలి కదా. కంగారు పడకండి, మీరు మాట్లాడింది ఏమి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి లేదు, చాలాసేపు విన్నాం కదా, వినండి. ముద్రగడ గారు ఒక పట్టుదల ఉన్న మనిషి, అది మనందరికీ తెలుసు. ఆయన ఒక మాట పట్టుకున్నారంటే ఆ మాటని అది ఎంత దూరమైనా వెళ్ళే మనిషి. అదే విధంగా ఆయన చేసిన శబదానికి ఈ రోజున శబదాలకు ఎవరో నిలబట్టాలి ఆ మాట మీద. చాలా మంది 2024లో కూటమి ప్రభుత్వం వస్తే మేము రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం, బట్టలు సర్దుకుని వేరే ఊరు వెళ్ళిపోతాం అని చెప్పిన వాళ్ళే. వాళ్ళెవ్వరూ కూడా మాట మీద నిలబడాల, కేవలం మాట మీద నిలబడి అందరూ వద్దని విభేదించినా కూడా పేరు మార్చుకున్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అయితే ఆయన చాలా స్ట్రాంగ్ మనిషి అని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ముద్రగడ క్రాంతి గారు స్వయంగా ఆయనకు పుట్టిన కూతురు. ఇప్పుడు ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న రాజకీయ ఆలోచన, లేకపోతే ఇండివిజువల్గా ఉండటం అనేది ఖచ్చితంగా హెరిడిటరీగా ఆమెకు కూడా వస్తాయి. సేమ్ క్వాలిటీస్ ఉంటాయి కదా.
అవును. ఇప్పుడు ముద్రగడ గారి కూతురు ముద్రగడ గారి లాగా ఉండకుండా ఎలా ఉంటది? ఇప్పుడు కుటుంబంలో 1,00,000 గొడవలు ఉంటాయి బ్రహ్మనాయుడు గారు. 1,00,000 ఆ, ఆ, ఆలోచనలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవును. అభిప్రాయాల భేదాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు బాలాగారి ఇంట్లోనే ఏదో గొడవ జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మనం ఏం చెప్తాం యాజ్ ఏ ఫ్రెండ్ గా, ఎలా జరుగుతాయిలే, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అలా అని చెప్పి మీరు విడిపోతారా ఏంటి అని చెప్పి మనం కుటుంబాలను కలిపే ప్రయత్నం చేస్తాం. అవును. కానీ కుటుంబాలను విడదీసే ప్రయత్నాలు మనం ఎప్పుడు చెయ్యం. దౌర్భాగ్యం ఏంటంటే నిన్న వైఎస్ఆర్ సిపి వాళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది కుటుంబ సభ్యుల కన్నా కూడా. వీళ్ళు ఆ ప్రాంతం మొత్తాన్ని ఓవర్టేక్ చేసేసి వాళ్ళు ఎక్కడ అధికార లాంఛనాలు యాక్సెప్ట్ చేసేస్తారు అని చెప్పి వీళ్ళే హడావిడి. అంబటి రాంబాబు గారు కానీ, జక్కంపూడి గణేష్ కానీ, ఇట్లా ఉన్న అక్కడ జనమంతా కూడా వాళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. వాళ్ళు క్రెడిట్ తీసుకోవాలి, ముద్రగడ గారికి మేమే అన్ని దగ్గరుండి చేసామని క్రెడిట్ తీసుకునే ఆలోచన కనపడతా ఉంది. ఈ రోజున ముద్రగడ గారు చిన్నప్పటి నుంచి కుమార్తెను ఎలా పెంచుంటారు? ఈ రోజున మన ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మనం ఎలా పెంచుతాం వాళ్ళని? ఆడపిల్లలకి ఏం చెప్పి పెంచుతాం? అమ్మ ఇండివిజువల్ గా ఉండాలి, మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మంచిగా నిర్ణయాలు తీసుకోవాలనే కదా పెంచుతాం. ఆయన కూడా అలాగే పెంచుంటారు కదా, గుండెల మీద ఎక్కి ఆడుకుని ఉంటది కదా ఆవిడ కూడా, ముద్రగడ గారికి. ఈ రోజున కుటుంబంలో భేదాలు రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆస్తి తగాదాలు కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అంత మాత్రాన ఇప్పుడు ఆయన ఒక శపథం చేసి మొండి పట్టు కూర్చున్నారు. అది వాళ్ళిద్దరి మధ్య ఒక వ్యక్తిగత అంశంగా మనం చూడాలి. ఈ రోజున ఈయనకి ఏదైతే ఒక రాజకీయ పార్టీకి నేను ఎలైన్ అవ్వాలి, రాజకీయ పార్టీలో నేను పనిచేయాలని చెప్పి ముద్రగడ గారు ఎలా అనుకున్నారో, ఒకవేళ రాజకీయం గురించే వాళ్ళకి గొడవ అయితే గనక ముద్రగడ క్రాంతి గారికి కూడా ఆవిడకి హక్కు ఉంటది. ముద్రగడ గారి కూతురుగా ఆయన బ్లడ్ ఫ్లో అవుతున్న వ్యక్తిగా ఆవిడకి కూడా హక్కు ఉంటది. ఆవిడ ఒక పార్టీని ఎంచుకుని ఆ పార్టీలో పనిచేసి రాజకీయంగా ఎదిగే హక్కు ఉంటది. కొడుక్కే హక్కు ఉంటుందా? కూతురికి హక్కు ఉండదా? కూతురికి కూడా హక్కు ఉంటది. ఆ హక్కుగానే ఆవిడ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు, ఏం చేయాలి, మనం అయితే ఏం సలహా చెప్తాం? సరే ఏదో పార్టీలో ఉంటున్నారు కదా, ఎక్కడో చోట ఉంటున్నారు కదా, ఎక్కడున్నా మంచిగా ఉండాలి మన కుటుంబ సభ్యులు, ఏ పార్టీలో ఉన్నా అని చెప్పి మనం చెప్పాలి. ఇప్పుడు అన్నదమ్ములు వేరువేరు పార్టీలో ఉండట్లేదా? అక్క తమ్ముళ్ళు వేరువేరు పార్టీలో ఉండట్లేదా? ఇప్పుడు జగన్ గారు షర్మిల గారు వేరువేరు పార్టీలో ఉండట్లేదా? అలా అని చెప్పి వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గరికి షర్మిల గారిని రావద్దని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న కాక మొన్నేగా సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించింది. అలాంటిది మీరు ముద్రగడ క్రాంతి గారిని ఎట్లా ఆపుతారు? మీరు రావద్దని ఎట్లా చెప్తారు? ఆవిడకి బై బర్త్ వచ్చిన హక్కుని తండ్రిగా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినప్పుడు ఆ కూతురికి ఉన్న హక్కుని మీరు ఎట్లా ఆపుతారు? ఏదైనా గొడవలు ఉండొచ్చు, రేపొద్దున కుటుంబం కలిసిపోతుంది. కుటుంబం మధ్యలో గొడవలు ఉన్నప్పుడు కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నం చేయాలి. మనం కుటుంబం మధ్యలో చిచ్చు పెట్టి అక్కడ మీరు రాజకీయంగా ఏదో సాధిద్దాం అనుకుంటే ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు బాలాగారు ఏమంటారంటే ఆయన అడ్వకేట్ గా తమ కుటుంబం, ముద్రగడ గారి కుటుంబ సభ్యులు కానీ ఆయన బతికున్నప్పుడు కూడా కొన్ని చెప్పినటువంటి అంశాలు, ఆయన కుటుంబం అంతా కూడా మాకు అధికారిక లాంఛనాలు వద్దు అని తిరస్కరించినప్పుడు పోలీసులు మీరు ఎలా వెళ్తారు, వద్దన్నప్పుడు ఎలాగ వెళ్తారు, వెళ్ళినప్పుడు మాకు వద్దని వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళ మీద రివర్స్ కేసులు ఎలా పెడతారని క్వశ్చన్ చేస్తున్నారు. సార్ జాగ్రత్తగా వాస్తవాన్ని వక్రీకరించకుండా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభుత్వం పంపించింది పార్టీ తరపునో లేకపోతే వ్యక్తిగత కెపాసిటీలో కాదు. ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు, పలు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, లేకపోతే ఎంపీగా పనిచేశారు. ఆయన అంత సేవ చేశారు ప్రజలకి అనే గౌరవంతో ఆయన చనిపోయినప్పుడు శత్రువు అయినా సరే మనం వెళ్తాం సార్ నార్మల్ గా. ఇప్పుడు ఎవరికైనా మీకు ఇంకో ఎవరికో వ్యక్తికి గొడవ అయింది, ఫంక్షన్ కి శుభకార్యానికి వెళ్ళకపోయినా చావుకి వెళ్ళాలని అంటారు. అది పక్కన పెడితే ప్రభుత్వం ఆయనకు ఒక గౌరవ సూచకంగా, ముద్రగడ గారికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు కదా, పార్టీల పరంగా మనం తిట్టుకోవచ్చు, పార్టీల పరంగా మేము కూడా విభేదించాం. ప్రభుత్వం టీడీపీ మెజారిటీ సార్ అక్కడ ప్రభుత్వం అనేది, అందుకనే ముద్రగడ గారి ఇంట్రెస్ట్ లేదనేది వారు అనేది. సార్ ప్రభుత్వాన్ని పార్టీలు స్థాపిస్తాయి, ప్రభుత్వం స్థాపించిన తర్వాత ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ ముద్రగడ గారిని వ్యతిరేకించవచ్చు, జనసేన పార్టీ ముద్రగడ గారిని వ్యతిరేకించవచ్చు. ఈయనకే క్వశ్చన్, ఇప్పుడు ప్రభుత్వం అన్నారు కదా, ఏం లేదండి ప్రభుత్వం అన్నారు కదా, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ప్రభుత్వం రాసుకోండి, మీరు రాసుకోండి ఏం చేసింది ఈ ప్రభుత్వం, దానికి కూడా మీరు ఆన్సర్ రాసుకోండి, మీరు రాసుకోండి. ఓకే ఓకే కిరణ్ గారు వచ్చినప్పుడు చెప్పండి. ఇక్కడ పార్టీల పరంగా ఆయనకి పంపించింది కాదు, ఆయన మాజీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన దక్కాల్సిన గౌరవం ఆయన దక్కాల్సిన గౌరవం మీరెవరండి ఆపడానికి? అంటే ఇప్పుడు ఆయనకి గౌరవ వందనం దక్కితే, లేకపోతే అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తే ప్రజలందరూ కూడా కూటమిని ఏమన్నా పాజిటివ్ గా అనుకుంటారని మీ భయపడుతున్నారా? అక్కడ గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే ఓకే
అంబటి రాంబాబు గారి మీద పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు, లేకపోతే ఒక ప్రభుత్వపరమైన ఒక కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి కేసు పెట్టుండొచ్చు. అవును. అంతేగాని ఇంకోటి గురించి కాదు. రీసెంట్ గా అంబటి రాంబాబు గారి ప్రవర్తన మీరు చూడండి. ఆయన వయసులో ఆ దూకుడేంటి, ఆ ఎగబడ్డం ఏంటి, పోలీసుల మీదకి దూసుకెళ్ళటం ఏంటి, ఆయన్ని చూసి మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేలాగా మనం ఉండాలి తప్ప, మనం అట్లా బిహేవ్ చేస్తే మనం చూసి ఏమి నేర్చుకుంటారు? అంబటి రాంబాబు గారు ఒక పాలసీ మీద మాట్లాడితే అంబటి రాంబాబు గారిని చూసి ఓకే అంబటి రాంబాబు గారు మంచి వక్త, ఆయన పాలసీని ఇట్లా స్టడీ చేస్తారు, ఇట్లా ఆలోచిస్తారు, ఇట్లా మాట్లాడతారు, ఆయనలాగా మనం మాట్లాడాలని చెప్పి మీరు నేను ఇన్స్పైర్ అవుతాం. ఆయన అట్లా బిహేవ్ చేసి పోలీసుల మీదకి వెళ్తుంటే పోలీసులకి వద్దని చెప్పే విధానం కూడా ఒకటి ఉంటది. వాళ్ళ కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరించే పద్ధతి కూడా ఒకటి ఉంటది. ఆ ప్రాసెస్ చేస్తుంటే మేబీ గవర్నమెంట్ అక్కడ వాళ్ళకి పోలీసుల్ని ఆ కార్యక్రమం చేయడానికి పంపించుండకపోవచ్చేమో. సో ఒక డ్యూ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా మేము హడావిడి చేస్తాం, మేము తోసేస్తాం, మేము బ్యారికేడ్లను తంతాం అంటే అది కరెక్ట్ కాదు. మోరోవర్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ముద్రగడ క్రాంతి గారిని ఏదైతే వీళ్ళు అడ్డుకున్నారో, ఆవిడకి బై బర్త్ వచ్చిన హక్కుని, అదైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు వీళ్ళు చేసిన. ఇప్పుడు బాలాగారు అన్నారు కదా, క్రాంతి గారి వల్ల ఆయన ప్రెజర్ ఎక్కువై ఆయన చనిపోయాడు అని చెప్పేసి. సార్ ఇట్లాంటిది పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయారో ఎవరికి తెలియదు. ఎప్పుడో చాలా కాలం క్రితం ఆయన ఒక వీడియో మాట్లాడారు. అది ఎప్పుడు జరిగింది? 8 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ రోజునున్న కోపాలు రేపు ఉండవు, రేపున్న కోపాలు ఎల్లుండి ఉండవు. ఎప్పుడో జరిగిన దాన్ని వీడియో పట్టుకొచ్చి మీరు తండ్రి కూతుళ్ళ మధ్య గ్యాప్ తీసుకొచ్చేసి, గ్యాప్ పెంచేసి దాన్ని చెయ్యొద్దు. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాళ్ళు జాయిన్ అవడానికి వచ్చారు, జనసేన పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పి 2024 ఎలక్షన్ కు ముందు. మేము దాన్ని మీరు ఒక రివెంజ్ లాగా మీరు జాయిన్ అయ్యే కార్యక్రమం వద్దమ్మా. మీరు ఎంత కాదనుకున్నా, మీకు ఎన్ని గొడవలున్నా, మీ తండ్రి గారు ఆయన చాలా పెద్ద ఆయన, మిమ్మల్ని ఇప్పుడు జాయిన్ చేసుకుంటే నేను ఆయన మీద ఏదో కక్ష తీసుకున్నట్టు ఉంటది, లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవను పెంచినట్టు ఉంటది. మీరు ఇప్పుడు జాయిన్ అవ్వద్దు, మిమ్మల్ని తర్వాత మంచి పరిస్థితి చూసుకుని మీకు గొడవలు సద్దుమణిగినాక నేను జాయిన్ చేసుకుంటానని చెప్పి సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి. కుటుంబాలను కలపాలంటే చేసే పని అది, కుటుంబాలను విడగొట్టాలంటే, కుటుంబాలను ఒకరికొకరు దూరం చేయాలంటే చేసే పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు నిన్న. ఓకే కిరణ్ గారు మాట్లాడదాం. మనతోటి బండారు వంశీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి రాంబాబు గారి మీద, జక్కంపూడి బ్రదర్స్ మీద, వీళ్ళందరి మీద కేసులు బనాయించారు నిన్న. అంటే పోలీసులు అంటే ఇంకా ప్రభుత్వమే, ఏమంటారు? అంటే ఇప్పుడు అన్యాయంగా కేసులు పెట్టినట్టా సార్ బ్రహ్మనాయుడు గారు వాళ్ళందరి మీద? ఇప్పుడు బాలా గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు వద్దన్నప్పటికీ కూడా కావాలని ఫోర్స్ చేయటం వల్ల వాళ్ళు అడ్డుకున్నారు, దానికి ఎలా కేసు పెడతారని అన్యాయంగా పెట్టినట్టు అనేది, అంతే కదా మీరు అన్నది? అన్యాయంగా పెట్టినట్టు అనేది. ఓకే, బానే ఉంది సార్. ఇప్పుడు మా ఊరి పక్కన ఒక పల్లెటూరులో ఒక తండ్రికి ఒక కూతురికి విభేదాలు ఉన్నాయి సార్. అయితే తండ్రి గారి నుంచి ఆ కూతురు దూరమై వెళ్ళిపోయింది. 9 సంవత్సరాల తర్వాత తండ్రి గారు చనిపోయారు సార్. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి తండ్రి శవాన్ని చూడటానికి వచ్చింది. కుటుంబ సభ్యులు ఏం మాట్లాడాల, కుటుంబ సభ్యులు అక్కడ ఏం మాట్లాడలేదు. కానీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ పీపుల్ ఉంటారు కదా, ఇమీడియట్ పర్సన్స్ కాకపోయినా సరే, భార్య, ఇక్కడ ముద్రగడ గారి విషయంలో భార్య మాట్లాడింది అనుకోండి. అయితే పక్కనున్న వాళ్ళు, ఏమా అప్పుడే గొడవలు ఉన్నాయి, చనిపోయారు, మళ్ళీ ఇక తర్వాత ఇంకెప్పటికీ బిడ్డను చూసుకోలేరు, బిడ్డ చూసుకోలేదు తండ్రిని, అవును, మీరు ఈ పంతాలన్నీ పక్కన పెట్టేసి ఒక అవకాశం ఇవ్వండి, చూసి వెళ్ళిపోతుంది, ఉండదు ఇక్కడ, చూసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ తండ్రి శవానికి ఆఖరిసారిగా నమస్కారం పెట్టుకునేటటువంటి అవకాశాన్ని ఆ ఊరి పెద్దలందరూ కలిసి ఆ అమ్మాయికి కల్పించారు సార్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ, ఆ పెద్దలందరూ కలిసి అవన్నీ పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్న పాపానికి ఈరోజు ఆయన చనిపోయినా కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా వెళ్ళిపోయేటటువంటి అవకాశాన్ని ముద్రగడ పద్మనాభం గారు కోల్పోయారు సార్. ఇందాక కిరణ్ గారు ఒక మాట చెప్పారు, చాలా మంది శపథాలు చేశారు. మా కొడాల నాని అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తానన్నాడు, మరి చేయలా. తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు అయితే పరిటాల కుటుంబం గెలిస్తే సగం మీసం తీసుకుని తిరుగుతాను అని అన్నాడు, మరి తీలా.
అవును మరి తీయలేదు బ్రహ్మనాయుడు గారు. అవును మరి పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఓడిపోయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డటువంటి మునగాడు. అవును అట్లాంటి వ్యక్తికి మాకు పద్మనాభం గారికి గట్టు తగాదాలు లేవు, లేదంటే ఆయనకి మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. కేవలం రాజకీయంగా విభేదించారు మమ్మల్ని, మేము ఆయన విభేదించాం. మేము పలు సందర్భాల్లో చెప్తా ఉంటామండి, రాజశేఖర రెడ్డి గారి జయంతికి వర్ధంతికి మీరు మా చాలా మంది సామాజిక మాధ్యమాల అకౌంట్లు చూసుకుంటే ఒక లైన్ పెడతాం, మీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మీరు పాలించకూడదని మాత్రమే అనుకున్నాం, కానీ జీవించకూడదని ఎప్పుడు అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు. మీ జయంతి సందర్భంగా నివాళులు, లేదంటే మీ వర్ధంతి సందర్భంగా నివాళులు అని చెప్పేసి మేము ఒక లైన్ పెడతాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆయనకి మాకు ఉన్నటువంటి రాజకీయ విభేదాల కారణంగా ఆయన పాలించకూడదు అని మాత్రమే, ఆయన పవర్లోకి రాకూడదు అని మాత్రమే మేము అనుకున్నాం, కానీ ఆయన జీవించకూడదని మేము ఎప్పుడు అనుకోలేదు. సరే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మా తెలుగుదేశం పార్టీ నుండి మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, కాబట్టి ఆయనకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అక్కడికి అధికారిక లాంఛనాలతో ఇవేదో అంత్యక్రియలు నిర్వహించడానికి ఆ సిబ్బంది వెళితే ఆ సిబ్బందిని సరే వద్దు అన్నారు కుటుంబ సభ్యులు, మన ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు వద్దు అన్నారు. అయినా కానీ సరే వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే ప్రయత్నం చేస్తుండగా ఈ ఆఖరి చూపు చూడటానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల మీద చేయి చేసుకోవటం, నెట్టేయటం ఇలాంటివన్నీ చేస్తే అవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కాబట్టి అక్కడ కేసులు కట్టడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, నిన్నటికి మొన్న అనుకుంటాను 10వ తారీఖు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఏదైతే సీదిరి అప్పలరాజు గారి కుమారుడి మీద కేసులు పెట్టేస్తారా, ఈ సెక్షన్ల మీద మర్డర్ కేసులు పెడతారా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ముందుగా పెట్టింది బ్రహ్మనాయుడు గారు వినండి, ముందుగా పెట్టింది సెక్షన్ 106 అంటే కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ పెట్టారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ల ఆధారంగా సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి దొరికిన తర్వాత సెక్షన్స్ వర్ ఆల్టర్డ్ టు సెక్షన్ 105, సెక్షన్ 61(1), సెక్షన్ 240, సెక్షన్ 238, సెక్షన్ 242, సెక్షన్ 249 రెడ్ విత్ 49 BNS. ఇందులో ఏది మర్డర్ కేసో మరొకసారి చెప్పాలి. మేము ఏం ఇంత పెద్ద ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి ప్రభుత్వం ఏం చేసినా కానీ తప్పు పట్టడానికి మాత్రమే చూస్తుంది. కాబట్టి ఈరోజు 18 ఏళ్ల పిల్లాడి మీద మర్డర్ కేసులు పెడతారా అని చెప్పేసి అక్కడ లేనటువంటి సెక్షన్స్ తీసుకొచ్చి మనం ఏదో మర్డర్ కేసులు పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బాలా గారు మాట్లాడుతూ ఉన్నారు, సార్ ఈరోజు ఎవడి కిందకి తడిలితే వాడికి తెలుస్తుంది సార్, ఎవడి కిందకి నీళ్ళు వెళ్తే వాడికి తడి తెలుస్తుంది. ఈరోజు క్రాంతి గారు తన తండ్రిని కోల్పోయి, అందరూ జగన్మోహన్ రెడ్డి గారిలా కాకపోయినా అందరూ కూడా తండ్రి అంటే ప్రేమ లేకుండా, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేకుండా ఉంటారా సార్? ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. మా రాజకీయ పార్టీ ఇది అని ఉంటది. ఒక కుటుంబంలోనే 4 రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో. అలాగే క్రాంతి గారు వారి తండ్రి గారిని రాజకీయంగా విభేదించి బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం ఆయన అన్నటువంటి మాటలు, నా కూతురు నన్ను క్షోభ పెట్టింది అని అన్నటువంటి మాటలు, ఆయన 8 సంవత్సరాల క్రితం అన్నటువంటి మాటలు ఈరోజు క్రాంతి గారి వల్లే చనిపోయాడు అని చెప్పేసి బాలా గారు అంటా ఉన్నారు. సార్ బాలా గారు మామూలుగానే ఆయన కూటమికి వ్యతిరేకంగా ఉంటారో లేదంటే వైఎస్ఆర్సీకి అనుకూలంగా ఉంటారో, వినండి సార్, కూటమికి వ్యతిరేకంగా ఉంటారో వైఎస్ఆర్సీకి అనుకూలంగా ఉంటారో తెలియదు, కానీ ఎప్పుడు చూసినా గానీ కూటమి ఏం చేసినా గానీ తప్పులు ఎంచడంలో బాలా గారు చాలా గట్టిగా ఉంటారు. సో అదే క్రమంలో ఈరోజు క్రాంతి గారిని, ఎవరినైతే తండ్రిని కోల్పోయినటువంటి క్రాంతి గారిని, ఆవిడ వల్లే తండ్రి చనిపోయాడు అని అంటా ఉంటే, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా కుమిలి ఎక్కారు సార్ హెలికాప్టరు. అరే నా కొడుకేంట్రా ఎంపీగా చేస్తే ఇలా దోచుకుంటా ఉన్నాడు, నాకు చెడ్డ పేరు వస్తా ఉంది అని కుమిలి హెలికాప్టర్ ఎక్కి ఆయన అది కూలిపోతుంటే హెలికాప్టర్ లోంచి పారాషూట్ కూడా తీసుకోకుండా దూకకుండా అదే ఆలోచిస్తా చనిపోయాడు సార్. అంటే దాన్ని దీన్ని కంపేర్ చేసి ఎలా చేస్తాం వంశీ గారు? ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎప్పుడు జగన్ గారి గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు కదా. కాదు సార్, ఈ రోజు తండ్రిని కోల్పోయినటువంటి ఆ బిడ్డ, బిడ్డను తీసుకొచ్చి ఈవిడ వల్లే చనిపోయాడని చెప్పేసి ఇతను ఎలా చెప్తాడు సార్?
ఊహిసి ఈవిడ వల్లే చనిపోయాడని చెప్పేసి ఎలా రెస్పాండ్ చెప్తారు సార్ అవ్వండి అది? రెస్పాండ్ అవ్వండి. నేను చెప్పలేదు, వాళ్ళ ఫాదర్ చెప్పాడు. మీరు వీడియోలు వాళ్ళ చూడరా? ఫాదర్ నీ నామం వల్లే నేను చనిపోతున్నానని చెప్పలేదా? వాళ్ళ ఫాదర్ మీకు చెప్పలేదా? మీరు వీడియోలు చూడలేదా? అంటే మీకు ఐటీడీపీకి పంపించలేదా వీడియోస్? మీరేగా ఇక్కడ కూర్చోబెట్టి కుకుడప్ చేస్తారు కదా, ఏం కనిపించలే? కనిపించట్లేదు. యూట్యూబ్ లో కొట్టండి తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ చాలా క్లియర్ గా చెప్పారు. నేను చాలా డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పా. ఒక వ్యక్తి ఇప్పుడు మీకు మీ పిల్లవాడు ఒకవేళ ఏదైనా మాట అంటే మీరెంత క్షోభపోతారో, ఆ క్షోభ వల్ల మీకు జరిగే మానసిక వేదన, ఆ మానసిక వేదన వల్ల వచ్చే ఒత్తిడి, ఆ ఒత్తిడి వల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్, ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే డిసీజెస్, ఆ డిసీజెస్ వల్ల వచ్చే రోగాలు, ఆ రోగాలు వచ్చే మంచాన పడేది ఇదంతా తెలియదా? ఈ మాత్రం తెలియకుండా నువ్వెట్లా స్పోక్స్ పర్సన్ అయ్యావా? నాకు అర్థం కాలా. ఓకే, వ్యక్తిగతంగా నేను ఎలా spokesperson అయ్యాను? మరి ఇవన్నీ జరగవా? కాదు, ఇవన్నీ జరగవా? ఇవన్నీ జరగవా? ఇవన్నీ ఇప్పుడు నువ్వు బీపీ రైజ్ చేసుకుంటున్నావు. అదే కాసేపు ఇట్లా మాట్లాడేవనుకో, నీకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. తర్వాత ఏమొస్తుంది? బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి లోపల ఒకవేళ మీకు తెలియకపోతే ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అడగండి. మా పార్టీ చూసుకుంటది, అంతేగాని ఇంత నీచంగానా? అదే మీకంత నీచం ఎవరు లేరండి. నీచంగానా? మీకంటే నీచం ఎవరు లేదు. మీరు ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారుగా. ఆయన బతుకున్నప్పుడు వాళ్ళ కూతురికి ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు మీకు నోరు లేదా? ఆ రోజు మీకు టీవీ ఛానల్ లేవా? ఆ రోజు మీకు డిబేట్లు లేవా? వాళ్ళ కూతురు చెప్పొచ్చుగా, అమ్మా అలా కాదు, నువ్వు జనసేనలో చేరినంత మాత్రాన మీ నాన్నగారిని తిట్టకూడదు, మీ నాన్నగారిని అనకూడదు, మీ నాన్నగారిని విమర్శించకూడదు. ఆ రోజు నోర్లు ఏమైపోయాయి? ఈ రోజు వస్తున్నాయే. ఆయన చనిపోయినప్పుడు బతుకున్నప్పుడు కుటుంబాన్ని కలిపే మీరు, కుటుంబాన్ని ఇలా కలిపే మీరు ఆ రోజు కనిపించలే? కుటుంబాన్ని కలుపుదాం, తండ్రిని కూతుర్ని కలుపుదాం అని లేదా? ఆ రోజు ఎందుకు ఇనిషియేషన్ తీసుకోలేదు? ఆ రోజు ఎందుకు చేయలేదు? ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఈ ప్రభుత్వం ఎక్కడికి పోయింది? ఈ కూటమి ఎక్కడికి పోయింది? ఇది ఇనిషియల్ లో మీరు కానీ చేసి ఉంటే ఈ రోజు ఆయన మానసికంగా క్షోభపడి ఆయన అనారోగ్యానికి గురి అవ్వకుండా బతికేవాడు. చేయకపోవడం వల్ల మీ ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు బాలగారికి సమయం లేదు. ఓకే, వంశీ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు. పసుపులేటి సురేష్ గారు మరొక కీలకమైన అంశం. 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించబోతామని కూటమి పార్టీలు. ఇక కూటమి పార్టీలో ఎలాంటి లుకలుకలు, ఎలాంటి విభేదాలకు తావు లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెటెడ్ గా కూటమి ముందుకెళ్ళబోతా ఉంది. ఇక ఈ కూటమిలో చిచ్చు పెట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అది ముందుకి సాగదు. పసుపులేటి సురేష్ గారు 15 రోజులకు ఒకసారి ఇక్కడి నుంచి సమన్వయ కమిటీ రాష్ట్రంలో 3 సంవత్సరాల పాటు. సార్ అదే దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడే ముందు ఒక చిన్న వివరణ. పదే ముద్రగడ పద్మనాభం గారి కూతురికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, వారి తండ్రి శవాన్ని కూడా చూడనీయకుండా దారుణం చేసింది అని మాట్లాడుతున్నారు. నిన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు ఆల్మోస్ట్ అన్ని ఛానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి, సెకండ్ టు సెకండ్ లైవ్ ఇచ్చాయి. ఎక్కడైనా కూడా క్రాంతి గారు వచ్చిన నిమిషం నుంచి వెళ్ళేంత వరకు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా ముద్రగడ క్రాంతి గారిని అడ్డుకున్నటువంటి సందర్భం ఉందా? ఆవిడని దూషించినటువంటి సందర్భం ఉందా? ఒక్క సెకండ్ కూడా, ఒక్క నిమిషం కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఆవిడని వ్యతిరేకించలేదు, అడ్డుకోలేదు. ఆవిడని అడ్డుకున్నది స్వయాన జన్మనిచ్చినటువంటి తల్లి, స్వయాన జన్మనిచ్చినటువంటి తండ్రికి తమ్ముడు, చిన్నాన్న, వారి అనుచరులు, వారి బంధుమిత్రులు. వాళ్ళు అడ్డుకొని వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని ఇంత నీచంగా శవరాజకీయాలు చేయడానికి సిగ్గులేదా సార్? ఎక్కడైనా ఒక ఆధారం, ఒక్క నాయకుడు, ఒక కార్యకర్త గాంధీ గారిని అడ్డుకున్నటువంటి సందర్భం చిన్న క్వశ్చన్. ఇప్పుడు జస్ట్ ఒకటే జస్ట్ చిన్న ఆడను. ఇప్పుడు వీళ్ళన్నీ మాట్లాడుతున్నారు కదా, నిజంగా ప్రభుత్వము ఈ రోజు ఏదో ప్రభుత్వం అంటున్నారు కదా, ఆయన బతుకున్నప్పుడు, ఆయన అనారోగ్యం గురైనప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ పోయింది? ఎందుకు ఆయనను పట్టించుకోలేదు? ఎందుకు ఆయన ట్రీట్మెంట్ సరిగ్గా చేయించలేదు? ఎందుకు ఆయన గురించి హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ ఆయన చేయించుకోవడం కాదండి. మరి ప్రభుత్వం ఏమైపోయిందండి? ప్రభుత్వం మేము చూడాలి, చెయ్యాలని ఉత్తృతగా ఉన్నారు కదా, ఆతృతగా ఉన్నారు కదా, మరి బతుకున్నప్పుడు ఎందుకు చేయలే? ఏమండి, గవర్నెన్స్ మనం ఎందుకు పెట్టుకున్నామో తెలుసా? మీరు ఆపండి ఒక నిమిషం. గవర్నమెంట్ ఎందుకో తెలుసా? నేను బతుకున్నప్పుడు ఫస్ట్ నన్ను కాపాడమని, చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేసావు? మీ ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా డాక్టర్లు లేవు కాబట్టి మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అది తెలుసుకోండి ఫస్ట్. ఓకే బాలగారు, ఏంటి నాన్ సెన్స్? ఏంటి బ్రహ్మనాయుడు గారు నాన్ సెన్స్ ఏంటి? సురేష్ గారు, వన్ వర్డ్ కంక్లూజన్ కూటమి సమన్వయ సమావేశం మీద సార్, వన్ వర్డ్ మాట్లాడదు ప్లీజ్.
పసుపులేటి సురేష్ గారు, కూటమి సమన్వయ మీరు కమిటీ మాట్లాడితే సమావేశం సెన్స్, మీద- మిగతా వాళ్ళు బాలగారు, బాలగారు, బాలగారు మాట్లాడండి. ఐడియాలజీ Please. అంటే ఐడియాలజీ అండి. Okay. వాళ్ళు మాట్లాడితే సెన్స్. దయచేసి ఆగాలి మీరు. అదే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు మాత్రము ఒక లేడీ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో స్పోక్స్ పర్సన్ ఆవిడ మాట్లాడినప్పుడు మాటలు మాత్రం మచ్చిగా ఉన్నాయి. ఆమె బయటికి రాగానే ఆమె దయ్యం అయిపోయిందా? ఎవరా రీసెంట్ గా మనం చూసిన స్పోక్స్ పర్సన్ బయటకు వచ్చిన రజనీ సార్? ఆ రోజు నెత్తి వేసుకున్నారు కదండి. సర్లేండి, సర్లే. ఈరోజు దయ్యం ఎట్లా Okay. ఉందా? మూడు పార్టీలు కూడా మూడు చెప్పండి. పార్టీలు ఈ రోజు మీరు అన్నారు సమన్వయము, సఖ్యత, ఐక్యతతో 15 రోజులకు ఒకసారి సమావేశం అయ్యి అవును. వీళ్ళందరూ కూడా బలపడతారు అనేటువంటి అంశం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము 3 పార్టీల కలయికతో ఏర్పడింది. ఈ 3 పార్టీల కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మంచి చేస్తే 3 పార్టీలకి మంచి పేరు వస్తుంది, చెడు చేస్తే 3 పార్టీలకి కలిపి చెడు వర్తిస్తుంది. ఈరోజు వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీల గురించి ఏ పార్టీ అయినా మాట్లాడుతుందా అన్నదానికి ఇంతవరకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఓకే, కంక్లూజన్ ఇస్తాడు. కంక్లూజన్ సమయం లేదు. ఇక్కడ హామీల గురించి కాదు, అక్కడ చర్చ. వాళ్ళ పార్టీలో వాళ్ళు సమన్వయం చేసుకున్న దాని మీద చర్చ. నేను అదే వాళ్ళ పార్టీలో వాళ్ళకి సమన్వయానికి ఈ రోజు ప్రభుత్వ పనితీరుకి తేడా ఉంటది. ప్రజలు ఆశించేది ఏంటంటే ప్రభుత్వం తమకు ఇస్తామన్నటువంటి సంక్షేమము, తమకు ఇస్తామన్నటువంటి హామీలు ఇచ్చినప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారు. ఓకే, అంతే తప్ప వీళ్ళు పోయి 15 రోజులకు ఒకసారి కలయిక, వీళ్ళు 15 రోజులకు ఒకసారి విందు భోజనం, 15 రోజులకు ఒకసారి వన భోజనాలు చేస్తే ప్రజలకి ఒరిగేది ఏమీ ఉండదు. ఆయన పేరు పసుపులేటి సురేష్. ఏమండి సురేష్ గారు, సురేష్ గారు, ఇక్కడ ప్రజలు వాళ్ళు ఇచ్చే హామీలలో మీరేదో వెలిఫేర్ ఇస్తారని చెప్పి ఓట్లు వేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆంధ్ర రాష్ట్రము రతనాల రాష్ట్రం అయిపోతుంది, అమరావతిని కాస్త డెవలప్ చేసి సింగపూర్ చేసేస్తారు, 5 సంవత్సరాలలో మనకు జాబులు వస్తాయి, అందరికీ ఎకనామీ పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ట్రెజరీలో పడుతుంది, తద్వారా మనకు ప్రభుత్వాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది అనుకొని ఇచ్చారు. మీరేం చెప్తున్నారు ఇంకా వెలిఫేర్ అని చెప్పి? ఎవ్వరు కూడా జనాలు అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఆ వెలిఫేర్ అనేది పట్టించుకోలేదు. అభివృద్ధి ఎక్కడ మైనస్ లోకి వెళ్ళిపోయింది, ప్రభుత్వం రెవెన్యూ మైనస్ లోకి వెళ్ళిపోయింది. దయచేసి ఆగాలి, సమయం తక్కువ ఉంది. దాసరి గారు, రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఆర్థికంగా అదేనండి మైనస్ లోకి వెళ్ళిపోయింది. బాలగారు దాసరి గారు. సార్ బ్రహ్మనాయుడు గారు, ఒక ఆడ మనిషి, ఆడపిల్ల, ఒక తండ్రి కూతురు, ఆవిడ పుట్టిడు దుఃఖంలో ఉంటే మీరు వాస్తవాలను చెప్పాలి కానీ ఆవిడని కించపరిచే విధంగా, ముద్రగడ గారి చావుని కించపరిచే విధంగా మాట్లాడొద్దని విశ్లేషకులు ఎవరైనా కానీ నేను చెప్తా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒక అధికార ప్రతినిధి, ఒక పార్టీకి అధికార ప్రతినిధి అవ్వాలంటే కొన్ని సంవత్సరాల పాటు కఠోర శ్రమ, కమిట్మెంట్ ఉండి మంచిగా మాట్లాడి పార్టీ పట్ల నిబద్ధత చూపించి పార్టీ లైన్ అర్థం చేసుకుని పార్టీకి లాయల్ గా ఉంటే పార్టీ గుర్తించి వాళ్ళకి అధికార ప్రతినిధి పదవి ఇస్తుంది. ఒక అనలిస్ట్ అవడానికి ఏమీ క్వాలిఫికేషన్ లేదు. చెట్టు కింద కూర్చున్న ప్రతోడు మెడలో అనలిస్ట్ ముసుగేసుకుని వచ్చేయచ్చు, ఇప్పుడు ఎవరిని అంటున్నారు మీరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఎవరిని అంటున్నారు మీరు? ఎవరన్నా ఒక్క నిమిషం మెడలో బోర్డు కట్టుకుని, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మెడలో బోర్డు వేసుకుని నేను విశ్లేషకుడిని అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఎవరికి జవాబుదారీ కాదు. ఈ రోజున ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడవచ్చు, రేపు పొద్దున్నే లేకపోతే అదే డిబేట్ లో ఇంకో పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడేదానికి ఒక నిబద్ధత ఉండదు, ఒక శాంక్టిటీ ఉండదు, ఒక జవాబుదారీతనం ఉండదు. నోటికి వచ్చినట్టు మాట్లాడి నేను అనలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజున వంశీ గారు నువ్వు ఎలా అయ్యావయ్యా అధికార ప్రతినిధి అంటే, నువ్వు ఒక అధికార ప్రతినిధి అయ్యి చూపించు, దాంట్లో ఎంత కష్టం ఉంటుందో తెలుసుకో. లేకపోతే ఒక తండ్రి కూతురు మధ్యలో గొడవ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక చావును కూడా రాజకీయం చేసే పరిస్థితుల్లో ఈ రోజున దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయంటే చాలా బాధేస్తా ఉంది. బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పేది ఏంటంటే, ముద్రగడ గారిని, ఆయన చావుని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎవరైనా అర్జీ పెట్టుకోవచ్చు, లేకపోతే ముద్రగడ గారు ఆయన స్వభావం మనకు తెలుసు, ఆయన భావజాలం మనకు తెలుసు, ఆయన ఎవరిని దేహి అని అడిగే పరిస్థితి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు విశ్లేషకుల ముసుగులో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మేము ఎవరికి ఎవరిని అంటున్నారు? విశ్లేషకుల ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరిని అంటున్నారు మీరు? సూటిగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళనే అన్నా. ఇప్పుడు బాలగారిని అన్నారా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆయన అంటే కనుక ఆయన అట్లా మాట్లాడుతుంటే ఆయన్ని అన్నాను. ఓకే అయిపోయిందా? ఇప్పుడు నేను ఆన్సర్ చేయనా? ఇప్పుడు ఆయన ఏమన్నారు, విశ్లేషక ముసుగులో దారిపోయే దాన్ని ఎవరిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోపెట్టరు. బై ద బై మీరు తెలుసుకోండి, విశ్లేషకులు అవ్వాలంటే కూడా ఆ స్టూడియోలో వాళ్ళకి కూడా కూర్చోబెట్టరు. ఒకరిని కూర్చోబెట్టండి. మీకు తెలియని విషయం ఏంటంటే,
మీకు ఏ మాత్రము నాలెడ్జ్ లేకపోయినా కూడా మీ పొలిటికల్ పార్టీలో భజన చేసుకుంటే చాలు, ఒక లెటర్ ఇచ్చేస్తారు, ఆ లెటర్ మీద వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతారు. మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే మిస్టర్ దాసరి కిరణ్ గారు, మీరు ముందు నేను ఎవరు ఏంటి నా గురించి తెలుసుకొని అప్పుడు మీరు తెలుసుకోండి హూ ఐఎమ్ అనేది. మీకు తెలియని విషయాలు అవన్నీ మీరు భజన చేసుకొని మీ యొక్క పార్టీలో ఉన్న వ్యక్తిని సార్ అని భుజాలు తడుముకొని పోయి లెటర్ లో నేను స్పోక్స్ పర్సన్ రాయించుకొని ఎవడైనా వచ్చేయచ్చు, ఈజీ అది, దాంట్లో ఏముంది. ఎంత కష్టపడితే అదే ఏది భజన చేయడం కష్టపడ్డామా? పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఇఫ్ యువర్ పొలిటికల్ పార్టీ ఇన్సైడ్ ద పార్టీ ఆఫ్ దేర్ ఇస్ ఎన్ డిస్ప్యూట్ యూ హ్యావ్ టు రైజ్ ద వాయిస్. దట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్సెస్. మీరు చేస్తున్నారా? నేను చెప్తే బాగోదు, నేను ఓపెన్ అయిపోయి చెప్తే బాగోదు, ఎందుకంటే మీకు తెలుసు. అయ్యా నా హిస్టరీ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. మీరు భారతదేశంలో 1947 తర్వాత 3000 చిల్లర పొలిటికల్ పార్టీస్ ఉంటే నా కాంట్రిబ్యూషన్ 10%, 200 పైన చిలుకు పార్టీలో రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిని నేను. అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, దాని బైలాస్ ఏంటి, దాని వర్కింగ్స్ ఏంటి నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు నాకు చెప్తే నేను నేర్చుకునే స్థాయిలో నేను లేను. కాబట్టి నాదేంటో నాకు తెలుసు, మీ ప్రజలకి కూడా తెలుసు. కాబట్టే నాకు 200 చిల్లర మంది క్లయింట్లు వచ్చారు, పొలిటికల్ పార్టీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, అండ్ మీరు కూడా సర్వీస్ తీసుకున్నారు ఒకనొకనప్పుడు. తెలియకపోతే మాడిశెట్టి రాఘవయ్య గారు అని చెప్పి మీ ఫౌండర్ సెక్రటరీ ట్రెజరర్ ఉంటాడు, ఆయన అడగండి. అరే ఆయనే కదండి పుట్టకతో వచ్చినప్పుడు ఆయన అడిగితే చాలా ఎలాబరేట్ గా నా గురించి చెప్తాడు. మీకు తెలియదు కదా, మీరు జస్ట్ ఇప్పుడు వచ్చేసి లెటర్ మీద వచ్చేసి స్పోక్స్ పర్సన్ తెలియదు ఏమంటే. ఆయన 6 years అయిందండి. మాడిశెట్టి రాఘవయ్య గారు ఎప్పుడు ఫౌండింగ్ ఆయన అడిగితే చెప్తాడు. ఆయన అడగండి చెప్తారు నా గురించి. అదే ఆయన అడగండి సార్, మీ పార్టీలో ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన తెలియదు. 6 years కాబట్టి చాలా మంది వెళ్ళిపోయారండి, అన్ని రాజకీయ పార్టీల నుంచి వెళ్తుంటారు వస్తుంటారు. వంశీ గారు 1 word కంక్లూజన్. సార్ ఏం సార్ ఎవరన్నా సార్ అడగమంటున్నారు? ఆయన మిమ్మల్ని కాదులేండి, మిమ్మల్ని కాదులేండి, మీరంటే నేను పుట్టక ముందు పుట్టిన పార్టీలే అండి. మీ పార్టీ చాలా లాంగ్ బ్యాక్ కదా. సరే సార్, ఇప్పుడు ఎవరి పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వారి పార్టీలు నచ్చి ఇచ్చుకుంటాయి. ఏదైతే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత విభాగంలో అధికార ప్రతినిధిగా ఉన్నాను. మరి బాలా గారు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, నిన్ను ఎలా అధికార ప్రతినిధి చేశారు? మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదండి నేను అన్ని ఎవరైతే క్వశ్చన్ చేశారో ఆయన చేయలేదు పాపం, ఆయన చేయలేదు. ఆయన ఓన్లీ ఎవరైతే క్వశ్చన్ నాకు టార్గెట్ ఏం లేదండి. ఆయన క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ ఇచ్చాను. సంబంధించిన నన్ను క్వశ్చన్ చేయలేదు. ఆయన నేను క్వశ్చన్ చేశాను, అది వాళ్ళ పార్టీ ఇస్తాం కదా. ఏదేమైనా సార్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకు ఉన్నంత ఫ్రీడమ్ కూటమి పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు లేదు సార్. వాళ్ళు ఏ బూతులైనా తిట్టొచ్చు సార్, వాళ్ళు ఏ బూతులైనా తిట్టొచ్చు, ఏ ఆడపిల్లలైనా కామెంట్ చేయొచ్చు, నీ వల్లే నీ తండ్రి చచ్చిపోయాడని చెప్పి ఏ ఆడపిల్లలైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు సార్. కానీ కూటమిలో ఆ అవకాశం లేదు సార్. మరొకటి ఏంటంటే సార్, ఇప్పుడు బాలా గారు మరి ఆ అమ్మాయిని ఏదైతే ఆ మాట్లాడినారో అవన్నీ కూడా ఆక్షేపణీయం. పాపం తండ్రి చనిపోయినటువంటి బాధలో ఆవిడ అంత్యక్రియలను టీవీలో చూడవలసి వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఆవిడకి పట్టించినటువంటి మరి ఎవరైతే పట్టించారో వారు, అది కూడా సాక్షి టీవీలో చూడటం నిజంగా బాండింగ్ ఏదైతే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఉందో ఆ బాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టినటువంటి సన్నివేశం. ఇంకోటి ఏంటంటే మేము చాలా సందర్భాల్లో ఇక్కడ ఇప్పుడు సురేష్ గారు మాట్లాడతారు గ్యారంటీగా, మేము చాలా సందర్భాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపేశారని మీరు ఎందుకు అంటున్నారు అని అంటారు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అంటా ఉన్నాం. ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ బాబాయ్ హత్య కేసు జగన్ గారు వాళ్ళ బాబాయ్ వాళ్ళ అంశాలు ఇప్పుడు సమయం లేదు. దయచేసి సురేష్ గారు ఆగాలి. వంశీ గారు సమయం లేదు. మళ్ళీ ఇంకోసారి చర్చిద్దాం వివేకానంద రెడ్డి గారు హత్య కేసు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దాసరి కిరణ్ గారు, బండారు వంశీ గారు, పసుపేటి సురేష్ గారు, అదేవిధంగా అనలిస్ట్ బాలా గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండి రాజ్ న్యూస్.